అక్క కొత్త బాసు ఇలాగున్నాడేటక్క. అవునక్క, నువ్వు ఎంత కాకా పటాలను చూసినా పనవ్వట్లేదు. అవునక్క, పుట్టలో స్వీటులు తెస్తే బుట్టలో పడతాడనుకుంటే తెచ్చిన బుట్టలన్నీ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళమని ఇచ్చాడు. రే జగ్గు, ఈడుగాని ఇలాగే ఉంటే రే పొద్దున ఇక్కడ మనం నిలదొక్కోలేంరా. అక్కా, ఏంట్రా అందరూ ఒకేసారి కట్టగట్టుకుని వచ్చారు? అక్క అన్నంలో రాళ్ళొస్తున్నాయి అక్క. అసలు తినలేకపోతున్నామక్క. చాలాసార్లు చెప్పాం కదక్క, కొద్దిగా చూడండి అక్క. రేయ్, అన్నంలో రాళ్ళు రాక బంగారం వెండి వస్తాయా? ఎన్నాళ్ల నుంచి నా భోజనం తింటున్నారా? మేం జాయిన్ అయినప్పటి నుంచి మీ క్యాంటీన్లోనే తింటున్నాం కదక్కా. మరి ఈ రోజేంట్రా కొత్తగా అన్నంలో రాళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు? నిజమే అక్క, ఇంతకు ముందులా కాదు. క్యాంటీన్ భోజనం ఎలా ఉందంటే మా విహారీ సారు అస్సలు ఊరుకోరు. ఎప్పటినుంచో చెప్తున్నాం కదక్క. అందుకే కదరా కూరలన్నీ శుభ్రంగా శుచిగా రుచిగా వండించి పంపిస్తున్నాను. కొత్త యాజమాన్యం మారినా కొత్త కాంట్రాక్టర్ వచ్చినా మనం నెల రోజులే టేస్ట్గా చేస్తాం. తర్వాత మన లాభాల కోసం ఎప్పుడు పంపించేలాగే పంపిస్తాం. కూరలు ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. బాగానే ఉంటాయిలేరా. ఈ 4 రోజులు బాగానే వస్తాయి. అన్నంలో నూనె ఎక్కువ అవుతుంది, పచ్చళ్ళలో ఉప్పు తగ్గుతుంది, కూరల్లో నూనె ఎక్కువ అవుతుంది, పప్పుల్లో నీళ్లు ఎక్కువ అవుతాయి, పెరుగు మారి మజ్జిగ అవుతుంది. అలా తినడం మీకు అలవాటే కదా? అలవాటే అక్క. మా ఇంటి భోజనం కంటే మీరు క్యాంటీన్లో పెట్టిన భోజనమే చాలా బాగుంటుంది అక్క. అది అలా చెప్పాలి. మీ యజమాని భోజనం ఎలా ఉందని అడుగుతారు కానీ క్యాంటీన్లోకి వచ్చి తింటారా ఏంటి? సరే సరే, బాగా తినండి. అంతేకాని రాళ్ళు వస్తున్నాయి రప్పలు వస్తున్నాయని ఎవరైనా ఏదైనా వాగితే మాత్రం ఈ వడ్డీల శకుంతల ఏం చేస్తుందో తెలుసుగా? అలాగే అక్క. రేయ్, ఎవడైనా ఎక్కువ చేస్తే తెలుసు కదా. ఈ వడ్డీ శకుంతల వేసే వడ్డీ చక్ర వడ్డీలు, ఆ చక్ర వడ్డీలకు వేసే భూచక్ర వడ్డీలు వేస్తా. అర్థమైందా? పదండ్రా. రే తీరా. ఈవిడితో పోటీపడి మన క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎవరూ తీసుకోరు. మనకి ఈ భోజనమే దిక్కు. తప్పదురా, మరి ఇంకేం చేస్తాం? పదండి, వెళ్ళి పని చేసుకుందాం. మే ఐ కమ్ ఇన్ సార్? హర్ష, ప్లీజ్ కమ్ ఇన్. సార్, ఇందాక ఫైల్ అడిగారు కదా సార్, తీసుకోండి. చాలా థ్యాంక్స్ హర్ష, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఆ టైంలో నేను చాలా ఓవర్గా డ్రింక్ చేశాను. కారుని టర్న్ చేసే టైంలో కొంచెం కంట్రోల్ తప్పింది. ఆ టైంలో అన్కాన్షియస్ అయిపోయాను. బట్ నువ్వు ఎలా వచ్చావో ఏంటో కానీ యు ఆర్ మై సేవియర్. సార్, మిమ్మల్ని సేవ్ చేసింది నేను కాదు సార్. నువ్వు కాదా? అదేంటి, నేను కార్లో అన్కాన్షియస్గా పడిపోయి ఉంటే ఆ టైంలో నువ్వే కదా కార్ నడుపుతున్నావు. అప్పుడు నాకు లైట్గా స్పృహ కూడా వచ్చింది. ఆ సీన్ హర్ష, నన్ను హాస్పిటల్లో కూడా జాయిన్ చేసింది నువ్వే కదా? సార్, నేను మిమ్మల్ని కారులో తీసుకెళ్ళింది, హాస్పిటల్లో జాయిన్ చేసింది అంతా నిజమే సార్. కానీ మీరు ఆ చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ అయి ఉన్నప్పుడు చూసింది మాత్రం మా అల్లుడు క్రిష్ సార్. క్రిషా? అవును సార్, వాడు మీ ఫ్యాన్ బాయ్. వాడు ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ అనుకోకుండా మీ కారు చెట్టు గుద్దుకోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మాకు చెప్పాడు సార్. వాడు కరెక్ట్ టైంకి చెప్పబట్టే నేను మా అక్క క్రిష్ టైంకి వచ్చాం. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. నాకు తెలిసి మీ విషయంలో మిమ్మల్ని సేవ్ చేసింది మాత్రం మా క్రిష్ గాడే సార్. ఎందుకో తెలీదు,
కృష్ణ కలిసిన ప్రతిసారి వాడికి నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. వాడిని నేను సేవ్ చేయడం, వాడు నన్ను సేవ్ చేయడం జరుగుతుంది. వాడికి నాకు ఈ డెస్టినీ ఏంటో ఇలా కలుస్తుంది. సార్, మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక చిన్న మాట చెప్పొచ్చా? చెప్పు హర్ష. ఏం లేదు సార్, మా క్రిష్ చేసిన సహాయానికి ఈసారి మీరు చెక్కు కానీ డబ్బు కానీ ఇవ్వద్దు సార్, ప్లీజ్. సారీ సార్, వాళ్ళు ఫీల్ అవుతున్నారని. ఐఎమ్ సారీ సార్. వాళ్ళు చేసిన సహాయానికి నేను డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు. బట్ ఈసారి నేనే వెళ్ళి క్రిష్ వాళ్ళ అమ్మని కలిసి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. బామ్మ, నువ్వు పొద్దున్న హుండీ పగలగొట్టి డబ్బులు ఇచ్చావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి హుండీలో వేయి. అమ్మా సిరి, ఆ హుండీ డబ్బులు తర్వాత జమ చేయొచ్చులే, రేపు ఖర్చులకి కావాల్సి ఉంటుంది కదా. రేపు ఖర్చులకి తీసి పెట్టాను బామ్మ, ముందు నీ హుండీలో ఈ డబ్బులు మాత్రం వేయి. ఈ రోజు నుంచి రోజు కొంచెం కొంచెం తీస్తేనే గాని ఆ డబ్బులన్నీ మళ్ళీ బ్యాలెన్స్ చేయలేను. ఇదిగో తీసుకో. నా మాట వినవు కదా నువ్వు. వసే బూరబూకులు ముసల్దానా, నీ ఆరోగ్యం కోసమే కదా మా అమ్మ డబ్బులు ఇస్తుంది. తీసుకోవడానికి ఎందుకంత డ్రామా చేస్తున్నావు? ఒరే బడుద్దాయ్, నా ఆరోగ్యానికి ఏమిట్రా, గుండ్రాయిలా ఉన్నాను. ఈ డబ్బులుంటే రేపు కొంచెం ఎక్కువ సరుకులు తెచ్చుకోవడానికి ఉంటుంది కదా అని చెప్తున్నాను. బామ్మా, రేపు ఎక్కువ సరుకులు తెచ్చుకోవడానికి డబ్బులు జమ అయ్యాయి. వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. ఈ డబ్బులైతే నువ్వు తీసుకో. అలాగేనమ్మా. అమ్మా కొడుకులిద్దరూ నా మాట విన్నారు కదా. బామ్మ, క్రిష్, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, రాత్రి అయింది కదా. అమ్మా, ఇప్పుడే కాదు, నీతో పాటు ఇవన్నీ సర్దేసి అప్పుడు వెళ్దాం. వద్దు క్రిష్, లేట్ అవుతుంది. ఇవన్నీ సర్దేసి నేను నెమ్మదిగా వస్తాను. బామ్మ, నువ్వు కృష్ణ తీసుకుని ఇంటికి వెళ్ళు. సరేనమ్మా, రారా వెళదాం. నేను రాను. నేను ఇక్కడే ఉండి మా అమ్మకి హెల్ప్ చేసి మేమిద్దరం వస్తాం. మా అమ్మకి నేను తోడుగా ఉండాలి. రేయ్, నువ్వు నాకు తోడేం అక్కర్లేదు. మన ఇల్లేం పెద్ద దూరం కాదు కదా. నేను ఇవన్నీ సర్దడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు మెలుగుతో ఉండడం కరెక్ట్ కాదు. బామ్మ, వీడిలాగే అంటాడు, నువ్వు తీసుకుని వెళ్ళు. అలాగేనమ్మా, రారా వెళదాం. బామ్మ, నువ్వు కూడా రమ్మంటావేంటి? నేను అమ్మతోనే వస్తాను. క్రిష్, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. రారా, మళ్ళీ మీ అమ్మ కోపడుతుంది. సరే పద. అమ్మా, నువ్వు జాగ్రత్తగా అన్ని సర్దేసి త్వరగా ఇంటికి వచ్చేయాలి, సరేనా?